ప్రభు పేరట మీ అందరికీ నాకు వందనాలు. గత కాలమంతా దేవుడు మనందరినీ కూడా కాపాడినందుకు నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ నూతన దినమునకై దేవునికి హృదయపూర్వకంగా స్తోత్రం చెప్తూ ఈనాటి దేవుని స్వరాన్ని మనం విందాం. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకున్నా. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఇంగ్లీష్లో మనం చూస్తున్నట్లయితే ఫర్ డస్ట్ ద వాట్. తర్వాత ఇందులో మనము హెబ్రీలో మనం చూస్తున్నట్లయితే ఏఫర్ అనే పదాన్ని మనం కొంచెం మీనింగ్ చూస్తే డ్రై ఎర్త్ అంటే పొడి భూమి, డస్ట్ అంటే ధూళి దుమ్ము, పౌడర్ అంటే పొడి, యాసెస్ అంటే బూడిద, రబ్బిష్ అంటే ఉపయోగం లేని వస్తువు అన్నట్టు. ఇక్కడ డస్ట్ అనే పదానికి ఇక్కడ మనం అర్థం చూసాం. ఇప్పటి వరకు మనము పైన చదివినటువంటి వాక్యములో మన్ను అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో కానీ హిబ్రీ భాషలో కానీ డస్ట్ అని మనం చూస్తూ ఉన్నాం. హిబ్రీ భాషలో అయితే హిబ్రీ భాషలో ఏఫర్ అనే పదానికి అర్థాన్ని మనం చూసాం. ఇక్కడ దేవుడు మాట్లాడిన విధానంలో మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ఉదయకాలం ముందు ప్రయత్నం చేద్దాం. మానవుడు ఎంత పైకి ఎదిగినా కూడా అతడు దుమ్ము ధూళి అయి ఉన్నాడనే విషయాన్ని మనం ఈరోజు గుర్తించాలి, గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మనము ఆదామును చూస్తే అతడు అప్పుడున్న భూమి మీద శారీరపరముగాను ఆత్మీయంగాను అధికారం కలిగి ఉన్నాడు, ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. కానీ అతడు దుమ్ము ధూళి అనే విషయాన్ని బహు తొందరగా మర్చిపోయాడు. అందుకే అతడు జీవపు డంబమునకు చోటు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జీవపు డంబమునకు చోటు ఇచ్చి పాపం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనములో మనం అక్కడ చూడొచ్చు. ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు అంటే వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట అనే విషయాన్ని మనం అక్కడ చూడొచ్చు. చివరిది అంటే ఈ వివేకమిచ్చు రమ్యమైనది ఏదైతే ఉందో అది జీవపు డంబాన్ని సూచిస్తుంది. అయితే ఆదాము బహు తొందరగా జీవపు డంబానికి చోటు ఇచ్చినట్టుగా వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకే దేవుడు అతనికి నీవు మన్నే లేదా నీవు దుమ్ము ధూళి అయి ఉన్నావు అనే విషయాన్ని దేవుడు అతనికి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. తాను వచ్చిన చోటు అంటే ఆదాము ఏ చోటు నుండి అయితే వచ్చాడో, తర్వాత ఏ చోటులోనికి అయితే వెళ్తాడో ఆ విషయాన్ని దేవుడు అతనికి గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగే ఈరోజు మనం కూడా ఈ ఉదయకాలం ముందు మనం ఒక దుమ్ము ధూళి అయి ఉన్నామని, మనము తిరిగి ఆ దుమ్ము ధూళిలో కలిసిపోతామనే విషయాన్ని గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. మనం కూడా చాలాసార్లు మనం వచ్చిన చోటును అంటే ఏ దుమ్ము ధూళి నుంచి అయితే వచ్చాము, ఏ నేల మట్టి నుంచి అయితే మనం వచ్చాము, ఆ చోటును మనం మర్చిపోతాం. తిరిగి ఎందులో అయితే కలవబోతున్నామో ఆ చోటును మనం మర్చిపోతాం. బంగారం ఉన్నా, ఆస్తిపాస్తులున్నా, ఈ లోకంలో ఎన్ని ఉన్నా సరే ఆ వ్యక్తి కేవలం దుమ్ము ధూళి అయి ఉన్నాడని చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని గుర్తుకు తెచ్చుకోమో లేదా దాన్ని మనం మర్చిపోతామో అప్పుడే మనం గర్విష్ఠులమయ్యే అవకాశం ఉంటుంది. మనలో ఆ తగ్గింపు అనేది లేదా దీన మనసు అనేది ఉండకుండా పోతుంది. కానీ ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథములో ఒకసారి అబ్రహాం మాట్లాడిన మాటలు మనం ఒకసారి విన్నాం. ఆదికాండము 18:27 వచనాన్ని మనం చూస్తే, అందుకు అబ్రహాం ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. అంటే అబ్రహాం ఏం చేస్తూ ఉన్నాడంటే తనను తాను ధూళిగా బూడిదగా ఎంచుకుంటున్నాడు. అంటే తన స్థాయిని, తన స్థానాన్ని ఎక్కడి నుంచి అయితే వచ్చాడో తిరిగి ఎక్కడైతే కలవబోతున్నాడో ఆ విషయాలను గుర్తుపెట్టుకున్నాడు. అందుకే దేవుని ముందు తనను తాను తగ్గించుకొని లోతు గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాము మామూలు వ్యక్తి కాదు, ఎంతో దేవుని చేత ఎంతో ఆశీర్వదింపబడిన వ్యక్తి. కానీ అతను గర్విష్ఠుడు కాలేదు. ఎందుకు అంటే అతడు అతని స్థానాన్ని తెలుసుకున్నాడు, గ్రహించగలిగాడు. అందుకే దేవుని ముందు నువ్వైనా నేనైనా దుమ్ము ధూళి అయి ఉన్నామని, బూడిద అయి ఉన్నామనే విషయాన్ని గ్రహించుకొని తగ్గించుకొని మనం మాట్లాడాలి, తగ్గించుకొని దేవుని ఎదుట మనం ప్రవర్తించాలి.
ఉదయకాలమందు నీకు కూడా అబ్రహాముకున్నటువంటి ఆ గ్రహింపు ఉందా లేదా అనే విషయాన్ని ఒకసారి ఆలోచించు. నీవు ఎంత ఎదిగినా సరే జీవపు డమ్మమునకు చోటు ఇవ్వకుండా ఉండాలంటే దేవుని ఎదుట నువ్వేంటో నీకు తెలిసి ఉండాలి. అప్పుడే నువ్వు జీవపు డమ్మమునకు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడతా. తీర మనస్సు, తగ్గింపు హృదయం కలిగి ఉంటా. జాగ్రత్త. జీవపు డమ్మం ఎంతో ప్రమాదకరమైనది. ఈ ఉదయం నీలో జీవపు డమ్మం ఉందా లేదా అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. నీవు శరీరంలో ఉన్నంత వరకే నీకు క్షమాపణ, తర్వాత క్షమాపణ దొరకదు. ఎందుకు అంటే కీర్తనలో 103:14 మనం చదివితే, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు ధూళివని, బూడిదవని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు గనికే, నేలమట్టితో చేయబడ్డామనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు గనికే మనకి ఈరోజు క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి నీకు దొరికే క్షమాపణ తేలికగా తీసుకో. ఎల్లకాలం క్షమాపణ దొరుకుతూనే ఉంటుంది అనుకోకు. జాగ్రత్త. పదే పదే బుద్ధిపూర్వకంగా పాపం చేసి దేవుని ఎదుట క్షమాపణ కోరుకుంటే క్షమాపణ దొరికిపోతుంది అనుకోవద్దు. కాబట్టి జాగ్రత్త. బహుజాగ్రత్తగా ఉంటే నేను నిత్య రాజ్యంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ రోజుకే నీకు వందనాలు. నిజంగా తండ్రి, మేమెంతో ధన్యులం. ఎందుకంటే ఈ ఉదయకాలం ముందు నీ స్వరాన్ని నువ్వు మాకు వినిపిస్తూ ఉన్నా. ఆదాము తన స్థాయిని మర్చినట్లుగా మేము కూడా అనేక సార్లు మా స్థాయిని, మా స్థితిని మర్చిపోయి గర్విస్తూ వచ్చా. అందును బట్టి మమ్మల్ని క్షమించమని నీ పాదాల సన్నిధిలో మేము వేడుకొంచుకున్నా. మేము ఎన్నడూ కూడా గర్వించకుండా నీ పాదాల దగ్గర తగ్గింపుతో ఉండుటకు ఈ ఉదయకాలమును సమర్పించుకుంటున్నా. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.